హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ఎం ఐడియాస్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే వేడి వేడిగా నోటికి ఎంతో రుచిగా ఉండే టమాటా రసం అండి. ఇది రైస్లోనే కాదు గ్లాసులతో తాగేయాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది. సో ఆ టమాటా రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా చిన్న టమాటోస్ 4 తీసుకున్నాను. నేను క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. టమాటోస్ నేను తక్కువ చేస్తున్నాను కాబట్టి చిన్న టమాటోస్ 4 తీసుకున్నాను. అదే మీరు ఎక్కువ చేస్తే పెద్ద టమాటోస్ 4 తీసుకోవాలి. సో తీసుకున్న ఈ టమాటోస్ని బాగా ఇలా పిసకాలి. మిక్సీ చేసుకోవచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు. సో మిక్సీ చేస్తే ఈ టేస్ట్ ఉండదు. సో ఇలా తీసుకొని పిసికిన తర్వాత కొత్తిమీర కాడలను కూడా తీసుకొని ఇలా పిసికిన తర్వాత ఇలా గుజ్జులా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఇందులోకి లీటర్ నీళ్ళు పోసుకోవాలి. ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత మనకు చేతికి అందిన మేరకు ఈ పిప్ అంతా కూడా తీసేయాలి. మరీ అంతా తీసేసినా బాగుండదు, పంట కింద తగులుతూ ఉండాలి. సో చేతికి అందిన మేరకు మాత్రమే తీసేయాలి. ఇలా తీసిన తర్వాత మీరు ఎందులో అయితే ఈ రసాన్ని ప్రిపేర్ చేసుకుంటారో అందులో పోసి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని ఒకసారి చారంతా కూడా బాగా కలుపుకోవాలి. సో చారు మరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేసుకుందాము. చిన్న టమాటోస్ కాబట్టి నేను కొంచెమే తీసుకున్నాను చింతపండు. అవే మీడియం సైజ్ టమాటోస్ లేదా పెద్ద టమాటోస్ అయితే మీరు లెమన్ సైజ్ అంతా తీసుకోవచ్చు చింతపండు. ఈ పిప్పినంతా కూడా తీసేయాలి. ఇప్పుడు చారు చూస్తే ఇలా ఒక పొంగు రావడానికి రెడీగా ఉంది కదా. ఇలా 3 to 5 మినిట్స్ పాటు మనం అలా మరిగిస్తూనే ఉండాలి. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి మెత్తబడినప్పుడు మనకి టమాటోలో ఉన్న పచ్చివాసన అంతా పోయినట్టు తెలుస్తుంది. సో ఇలా 3 to 5 మినిట్స్ పాటు ఈ చారు మరిగించిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి ఏమేమి వేసుకోవాలనేది ప్రిపేర్ చేసుకుందాం. సో 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4-5 రెమ్మలు వెల్లుల్లి రెమ్మలు తీసుకొని ముందుగా చేసుకున్న చింతపండు గుజ్జుని ఇందులో పోసుకొని ఇందులో 1 లీటర్ వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక పొంగు ఇలా పైకి వచ్చింది అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే మనం అలా ఉంచి మరిగించామంటే కనుక ఈ మిరియాల్లోని ఘాటు, వెల్లుల్లి, కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా పోతుంది. సో అలా లేట్గా ఉంచి అలా మరిగించకుండా ఒక పొంగు ఇలా పైకి వస్తుంది అన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి చారు పర్ఫెక్ట్గా అనేది రెడీ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ చారులోకి తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ తాలింపులు మేము అన్నీ కలిపి పెట్టుకుంటామని చెప్పాను కదా, అలా తాలింపులు వేసుకోవాలి. 1 ఎండుమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకును వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ పోపు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ టమాటో రసాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా పోపులో ఈ రసం వేసేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది. సో ఈ రసాన్ని వేడి వేడిగా తింటే మనకి అన్నంలోనే కాదు గ్లాసులతో తాగేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇప్పుడు అందరికీ ఫీవర్స్, కోల్డ్ కదా. సో నాకు ఫీవర్, కోల్డ్ అండి, అందుకే నా వాయిస్ ఇలా ఉంది. ఇప్పుడు ఇందులోకి కల్లుప్పు వేసుకోండి. సాల్ట్ వేస్తే అంత టేస్ట్ అనిపించదు. సో కల్లుప్పు వేసుకొని బాగా కలుపుకోండి. అంతే అండి, టొమాటో రసం రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చింది అనుకునేవాళ్ళు, యూజ్ అయింది అనుకునేవాళ్ళు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.